అయితే ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలామందికి వస్తుంటాయి. ఇప్పుడు ఫ్యామిలీలో లైక్ డివోర్స్ కేసెసే తీసుకుందాం, లేదా వాళ్ళ మధ్యన మనస్పర్ధలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ టైంలో ఏంటంటే పెద్ద మనుషులు అంటారు, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ కేసెస్ని సాల్వ్ చేయడానికి చూస్తారు, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు. వాళ్ళు ఉండగా మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవుతారు? లైక్ వై డూ దే కమ్ టు యూ ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్? ఇన్ కేస్ వచ్చారంటే వాళ్ళకంటే మీరు బెటర్ ఇనిషియేటివ్ తీసుకుంటారా? ఎలా డీల్ చేస్తారు ఇది? యా, ఇది ఎక్సలెంట్ క్వశ్చన్ అనే చెప్పాలి నేను. ఎందుకంటే జనరల్గా ఏదైనా గొడవ అయితే, జనరల్గా కపుల్ మధ్య గొడవ అయితే పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడి సెటిల్ చేయడం అనేది మన తరతరాలుగా వస్తుంది. నేను దాన్ని డినై చేయట్లేదు. కానీ మీరు ఇప్పుడు కొత్త ట్రెండ్ చూసినట్లయితే ఇదివరకు కాలంలాగా ఉన్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ లేరు, ఇదివరకు కాలంలో ఉన్నట్టు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ లేదు. మనమంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాం, ఫాస్ట్ మూవింగ్ లైఫ్ అయిపోతా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ స్టార్ట్ చేసేసారు. సో ఎర్నింగ్, వర్కింగ్, ఇండిపెండెన్సీ ఇవన్నీ వచ్చేసాయి. ఇన్ని సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయినప్పుడు చాలామంది కోరుకునే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ప్రైవసీ. మా ఇంట్లో జరిగిన విషయం లేదా ఫ్యామిలీలో జరిగిన విషయం బయట వాళ్ళకి తెలియకూడదు అన్న పర్సంటేజే ఎక్కువ మంది ఉన్నారు. సో ఎప్పుడైతే మీరు ఎల్డర్స్ దగ్గరికి వెళ్తారో, రిలేటివ్స్ దగ్గరికి వెళ్తారో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రైవసీ ఉండదు. మీరు వాళ్ళతో వెళ్ళి మీరు నాకు ఎన్డీఏ సైన్ చేయండి, మీరు ఎవరికి చెప్పరు అని మీరు అడగలేరు వాళ్ళని. మీరు ఎప్పుడైతే వాళ్ళని కాంటాక్ట్ చేశారో అంతే, అది బయటకి వెళ్ళిపోతుంది ఆ విషయం. దట్ మీ చేతుల్లో లేదు కంట్రోల్ చేయడం, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ప్రొఫెషనల్ మీడియేటర్స్ కాదు. మీ ప్రొఫెషనల్ మీడియేటర్స్కిను ఇలా పెద్దరికంగా మీడియేషన్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందండి. ఎట్లానో నేను చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకి ఎవరికైనా కూడా బయాస్డ్ మైండ్ అందరికీ ఉంటుంది. మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు దాన్ని జడ్జ్ చేస్తాం. మనం ఎంత చేయకూడదు అనుకున్నా కూడా జడ్జ్ చేస్తాం. అదే ఒకవేళ ఫ్యామిలీలో అయితే, అదే సిచ్యువేషన్ మీకు తెలిస్తే, ఫ్యామిలీలో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్తే, మీరు వాళ్ళకి సర్ది చెప్పేటప్పుడు ఆ జడ్జిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి జడ్జిమెంటల్ మైండ్తో చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరికో ఒక్కళ్ళకే విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. ఒక్కరికి విన్ అవుతారు, ఇంకొకరికి వాళ్ళకి ఎంత లేదన్నా లోపల అనిపిస్తుంది, ఓ వీళ్ళు మనల్ని ఇలా చూస్తున్నారు, అందుకనే మన తరపున మాట్లాడట్లేదు, మనకు అనుగుణంగా వాళ్ళు చెప్పట్లేదు అన్న వాళ్ళకి అనిపిస్తుంది. రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ప్రొఫెషనల్ మీడియేషన్లో ఏంటి అంటే వీఆర్ న్యూట్రల్. మేము ఎవరిని జడ్జి చెయ్యము. యువర్ అ క్లయింట్ టు అస్. మేము అర్థం చేసుకుంటాం మీ ప్రాబ్లం ఏంటి అని. మీరు మాకు ఏదైనా ప్రైవేట్ విషయాలు చెప్పినా, పర్సనల్ లైఫ్ విషయాలు చెప్పినా కూడా బయటకి వెళ్ళదు. ఎందుకంటే మేము ఎన్డీఏ సైన్ చేస్తాం. సో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ఆ విషయం అసలు బయటకు వెళ్ళదు అనమాట. సో అది అంటే లీగల్లీ మేము బైండెడ్, ఆ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అనేసి ఒకటి. రెండోది బయాస్డ్ మైండ్ ఉండదు మాకు. సో మేము బెటర్గా మిమ్మల్ని రీకన్సైల్ చేయగలుగుతాం, లేదా బెటర్గా మీకు ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. ఇది పెద్దవాళ్ళు కూర్చుని చేస్తే మోస్ట్ ఆఫ్ కేసెస్లో అవ్వదు. సో ఆ డిఫరెన్స్ అనమాట ఇద్దరికి.